దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ పరిశుద్ధ దినములో ప్రత్యేకంగా నేను చెప్పే అంశం ఏంటంటే, దేవుని బిడ్డలు చేయు ప్రతి పని ఎలా చేయాలి, లేకపోతే ఆత్మీయులు చేయు ప్రతి పని ఎలా చేయాలి అనేటువంటి ఆ అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అంటే దేవుని బిడ్డలమన్నా ఆత్మీయులమైన విశ్వాసులమైన మనమే, అంటే మనం చేసే ప్రతి పని కూడా ఎలా చేయాలి అని లేఖనాలు చెప్తున్నాయి, దేవుని వాక్యం చెప్తుంది అనేది సమయానుకూలంగా మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మీయులు లేకపోతే దేవుని బిడ్డలు చేసే ప్రతి పని ఎలా చేయాలని దేవుని వాక్యం తెలియచేస్తుందో మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు భోజనము చేసిన పానము చేసిన ఆ రెండింటిని పక్కన పెడితే మీరేమి చేసినా, చాలా మంచిగా ఇంగ్లీష్లో ఏమంటాడంటే, వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి సృష్టించుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో చెప్తాడు, నా నామ మహిమ కొరకు నేను నరుణ్ణి సృజించాను అంటాడు దేవుడు. అంటే మన ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుడు నిన్ను నన్ను లేక మనందరినీ కూడా ఆయన సృజించాడు. ఆయన మహిమ కొరకు సృజించినటువంటి ఈ మానవుడు లేక నీవు నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? మన క్రియల ద్వారా, మన కార్యాల ద్వారా, మన పనుల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా? ఒకసారి ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, వీరి వలననే అన్యజనుల మధ్యలో నా నామమునకు అవమానము కలుగుతున్నది. ఎవరి వల్ల అవమానం కలుగుతుంది అంటే, దేవునికి మహిమకరంగా ప్రవర్తించని వారి వలన, దేవునికి మహిమకరంగా నడవని వారి వలన, దేవునికి మహిమకరంగా మాట్లాడని వారి వలన, వారి క్రియలను బట్టి, వారి నడకలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి దేవుని నామానికి ఒకటి అవమానమైనా కలగాలి, లేక మహిమైనా కలగాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితము ద్వారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న ఆయన మందిరంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము ద్వారా, నువ్వు చేస్తున్న వాటి ద్వారా, నువ్వు ప్రవర్తిస్తున్న విధానము ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఆత్మీయులు చేయు ప్రతి పని ఎలా చేయాలంటే దేవుని మహిమ కొరకు చేయాలి. హల్లెలూయా. మనం చేసే పని దేవుని నామానికి అవమానం కలగకూడదు. మన జీవన విధానం దేవుని నామానికి నిందల పాలయ్యేలాగా చేయకూడదు. చాలా స్పష్టంగా కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు చెప్తున్న ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరేమి చేసిననో దేవుని మహిమ కొరకు చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా.
దేవుడు మహింపరచబడాలి. మత్తయి 5:16 అంటాడు కదా, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు, పరలోకమందున్న దేవుడు మహింపరచునట్లు ఏం చేయాలంట? మీరు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే మంచి కార్యాలు, మంచి పనులు, మంచి మాటలు, మంచి సలహాలు, మంచి సూచనలు, మంచి నడవడిక, మంచి ప్రవర్తన. ఎప్పుడైతే ఇవన్నీ మనలో ఉంటాయో అప్పుడు దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలగడానికే దేవుడు మనల్ని సృజించుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను మీ దేహాన్ని విలువ పెట్టి కొన్నాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు గనుక మీ దేహములతో దేవునిని మహిమపరచండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ బాడీ మనది కాదు, దేవుడు మనకిచ్చాడు. దేవుడు సృజించాడు. ఈ యొక్క పాపములో పడిపోయిన ఈ శరీరాన్ని మరలా ఆయనే తన రక్తాన్ని చిందించి ఈ యొక్క పాప శరీరాన్ని పరిశుద్ధంగా మార్చాడు, పవిత్రంగా మార్చాడు. పవిత్రంగా మార్చబడిన ఈ శరీరం ద్వారా మన జీవితాంతము, ఆయన రాకడ పర్యంతము అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. హల్లెలూయా. ఏ ఒక్కరి కొరకు మనం జీవించడం కాదు, మన పక్కోళ్ళు ఏమనుకుంటారో, మన వీధిలో వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే మన ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో అని పై హంగులు, పై వేషధారణ మనకొద్దు. కానీ దేవునికి మహిమ కలిగేలాగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలిగేలాగా. ఒక చిన్న ఉదాహరణ, వచనాలు చూపించిన టైం ఎక్కువ లేదు కానీ అందరికీ తెలిసినటువంటి మాటే. సౌలు దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజైన సౌలుని దేవుడు తిరస్కరించి సమూయేలుతో అంటాడు, సమూయేలు నువ్వు యెష్షయి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళ ఇంటిలో ఆ యెష్షయి కుమారుల్లో ఒకరిని ఇశ్రాయేలీలకు రాజుగా నేను అభిషేకిస్తాను అని చెప్తే సమూయేలు ఆ యెష్షయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుమారులు ఉన్నారా అంటే ఉన్నారు. ఎక్కడున్నారు? ఆ రూమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే వారు మంచిగా శరీర దారుఢ్యం కలిగి కండలు పెంచుతూ ఉన్నారు. కండబలం కలిగినటువంటి వారు, దేహ దారుఢ్యం కలిగినటువంటి వారు, ఆజానుభావులు. చూడడానికి వారి కటౌట్ ఎలా ఉంటుందంటే ఇతను రాజే అన్నట్టుగా కనబడేటువంటి విధానంలో వారు ఉన్నారు. పెద్దవాడు బయటకు వచ్చాడు. సమూయేలు అనుకున్నాడు, అబ్బా ఎంత హైట్ ఉన్నాడో, ఇతని చేతులు ఎంత కండలు ఉన్నాయో, ఇతని గుండెలు ఎంత, ఛాతి ఎంత విశాలంగా ఉందో, బలంగా ఉందో, ఇతడైతే కరెక్ట్గా సూట్ అయిపోతాడు సింహాసనంలోనికి, రాజుగా సూట్ అవుతాడు అనుకున్నాడు సమూయేలు. స్వరం వినబడుతుంది. దేవుడు అంటున్నాడు, వీడి కాదు నేను ఎన్నుకున్నది. 1 2 3 4 5 6 7 వచ్చేసారు. ఇదేంటి ఇంత మంచి కనబడుతున్నాయి, వీళ్ళు ఎవరిని కాదంటాడండి దేవుడు. మరి ఇంకెవరున్నారు? ఆ తండ్రి యెష్షయి అన్నాడు, ఇంకెవరు లేరు, వీళ్ళే. దేవుడు అంటున్నాడు, ఇంకొకరు ఉన్నారు, తీసుకురమ్మని చెప్పు. లేదు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒకడున్నాడు, పనికిమాలోడు ఒకడున్నాడు, వాళ్ళు ఎక్కడికి లేడు, అక్కడ గొర్రెలు మేపుకుంటున్నాడు, వాళ్ళని పిలిపించు అని చెప్పగానే ఒక మనిషిని పంపించి దావీదును పిలవగానే దావీదు వస్తున్నప్పుడు దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతుంది, ఇశ్రాయేలులకు రాజుగా నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఇతనే. దేవునికి స్తోత్రము. కొమ్ము ఎత్తి తైలం పోసి అతన్ని అభిషేకించు. నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగమును పరిశీలించు దేవుడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులమైన మనం ఏం చూస్తామంటే పై రూపాన్ని చూస్తాం. సమూయేలు కూడా అదే చూస్తాడు. అబ్బా మంచి కండలు కలిగి ఉన్నారు, మంచి హైట్ కలిగి ఉన్నారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు కనుక వీళ్ళు రాజు అయిపోతే బాగుండు అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, పై రూపం కాదు, లోపల హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. అదే మాట మనం పై భక్తిని బట్టి, పై వేషాన్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నట్టుగా మనుషులను మభ్యపెట్టవచ్చు, మోసం చేయొచ్చు, కానీ దేవుని నామానికి మహిమ
కలగదు. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో ప్రజలు అంటే సంఘం ఎలా ఉంటుంది అంటే చాలామంది పైకి భక్తి వేషం వేసుకొని దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె ఉన్నారు అని చాలా సూటిగా తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. గనుక ప్రియ దైవ జనాంగమా, ఎవరి కోసమో కాదు, మన కోసం మనం, మన దేవుని కోసం మనం దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవునికి మహిమకరంగా అందరూ ఉన్నప్పుడు పరిశుద్ధమైన మాటలు, ఎవరో లేనప్పుడు బూతులు మాట్లాడడం కాదు. అందరిలో ఉన్నా ఒక్కడిగా ఉన్నా, లోపల బయట కూడా నువ్వు ఒకే విధానంలో ఉండాలి. రెండు రకాలటువంటి స్వభావాలు మనం కలిగి ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అట్టి మనుషుడు ద్విమనస్కుడు, అంటే రెండు మనస్సులు కలిగిన వాడు, ఇక్కడొక మనస్సు బయట ఒక మనస్సు. అటువంటి వాడు దేవుని యొద్ద నుండి తనకేమైనా దొరుకునని తలంచుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండు స్వభావాలు, రెండు నాలుకలు, రెండు తలంపులు, రెండు విధానాలు అనేవి చాలా ప్రమాదం. రెండు పడవల మీద కాలేసిన వారితో సమానం. వారు గమ్యానికి చేరలేరు. ఒక ఆలోచన మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగిన రెండు పడవలు అటు ఇటు అయిపోతే మధ్యలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. అయితే ప్రియ దేవుని సంగమా, దేవుడు తన మహిమ కొరకు నిన్ను, నన్ను, మనల్ని ఆయన మహిమ కొరకు సృజించుకున్నాడు. ఆయన ఈ భూమి మీదకి మరలా వచ్చి రక్తాన్ని చిందించింది కూడా నిన్ను మహింపరచు, నీవు మహిమకరంగా జీవించాలని, నీ శరీరము ద్వారా మరలా ఆయన్ని మహింపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక అపవిత్రమైనవన్నీ విడిచిపెట్టి దేవునికి మనలో నుండి మహిమ తీసుకొని రాని ప్రతి లక్షణాన్ని, ప్రతి స్వభావాన్ని, ప్రతి అలవాటును తీసివేసుకొని మనం ఎలా ఉండాలంటే దేవునికి మహిమ కలిగేలాగా ప్రవర్తించాలి. హల్లెలూయా. మనము ఏమి చేసిననో దేవునికి మహిమకరంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీలోనే 2వ మాటను చూద్దాం. 16వ అధ్యాయం 14వ వచనం. 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘముతో, దేవుని బిడ్డలతో, ఆత్మీయులతో మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా పని చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది, మీరు ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. రెండవది, మీరు కార్యములన్నీ ఎలా చేయాలంటే మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయాలి. డూ ఎవ్రీథింగ్ విత్ లవ్. ప్రేమతో చేయాలి. సంఘములో పనులు, సంఘములో కార్యాలు అన్నీ కూడా ప్రేమతో మనం చేయాలి. దైవికమైన ప్రేమ, దేవుని ప్రేమతో అవి మనం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలిమికో బలిమికో ఎవరో చెప్పారు, ఎవరో మాటికి చెయ్యి అంటున్నారు, వెళ్ళమంటున్నారు, ఎవరో చెప్పడం కాదు, మనకి మనం దేవుని ప్రేమ కలిగి దేవుని కార్యాలన్నీ కూడా ప్రేమతో చేసేవారిగా మనం ఉండాలి. కోపంతో చేసిన, ద్వేషంతో చేసిన, అసూయతో చేసిన, ఎవరో చెప్పారు కాబట్టి తప్పదు అన్నట్టు చేసిన దాని ప్రతిఫలం మనకు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో కార్యమైనా, మీటింగ్స్లో కార్యాలైనా, ఏ పనులైనా కూడా మనము ప్రేమతో చేయాలి. ప్రేమతో ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు దేవుని దీవెనలో, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది మనం చూస్తున్నాము. మనం చూస్తే దేవుని సంఘములో మీరు చేసే కార్యాలన్నీ కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. దయచేసి అన్ని
విభాగాల్లో కూడా ఈ మాటనే తీసుకుందాం. అన్ని విషయాల్లో కూడా, సంఘములో, కుటుంబాలలో, పరిచర్యలో జరిగే ఏ కార్యమైనా ప్రేమ ప్రేమ ప్రేమ. సంఘములో ఉండాల్సింది ప్రేమ, క్రైస్తవునిలో ఉండాల్సింది ప్రేమ, లోకానికి చూపించవలసింది ప్రేమ. ఆ ప్రేమను మన ఎడల కనపరిచిన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. తన కుమారుణ్ణి చనిపోవడానికి ఈ భూమి మీదకి పంపించాడు. అందులో ఆయన ప్రేమ మనకు తెలుస్తుంది. దేవుని ప్రేమ వెల్లడవుతుందంటే ఎలాగా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మృతి చెందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో దేవుని ప్రేమ మనకు కనబడుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అనే మాట జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, ఈ క్రిస్మస్ దినాల్లో మేము ఉంటున్నాం. మనందరం కూడా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. అయితే ఒక్కొక్కరు, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క తలంపు కలిగి ఉంటారు. మీరు ఏది చేసినా మంచిదే. అయితే ఒక సూచన, ఒక సలహా, దైవజనుడిగా ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటంటే, దిక్కులేని వారికి, దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు వారి ఇబ్బందులలో పరామర్శించుట దేవుని ఎదుట నిజమైన భక్తి. ఆ కింద ఇంకొక మాట ఉంటుంది, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటే అది కూడా. అయితే ఈ ప్రేమ, క్రీస్తు ప్రేమ చూపించే విధానం నేను చెప్తున్నాను. ప్రతి సంవత్సరం మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం. కొంతమంది కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఇల్లులు అలంకరించుకుంటాం. ఈ పండగల పేర్లు చెప్పి, క్రిస్మస్, నూతన సంవత్సరము, కొంత ఆర్థికంగా స్పెండ్ చేస్తాం, ఖర్చు చేస్తాం మనం. అయితే దానిలో మీరు ఖర్చు చేసే దానిలో కొంత భాగం, నేను అంటాను, ఒక రూపాయిలో పావుల, అంటే 100లో ఒక 25% మీరు దేవుని ప్రేమ చెప్పి ఇతరులకు చూపించాలని దైవజనుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎక్కువ అవసరం లేదు. మీరు చేయగలిగితే భోజనం వండి, కూరలు వండి, ఒక 4-5 ప్యాకెట్లు పార్సిల్ చేసి, ఇలా మనం వెళ్తూ ఉంటే అడ్డ రోడ్లో, ఆ బ్రిడ్జ్ కింద ఇలా వెళ్తున్నప్పుడు, బస్ స్టాండుల్లో, రోడ్ల పక్కన మనకి కనబడుతూ ఉంటారు. వారు నిరాశ్రయులుగా, సరిగా వస్త్రాలు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు, గడ్డం మేసాలు, జుట్టు పెరిగిపోయి మాసిపోయి ఎలా పడితే అలాగే ఏది దొరుకుతుందో అని రోడ్ల చుట్టూ తిరుగుతున్న వారిని చూస్తాం. కనీసం ఈ సంవత్సరంలో ఈ క్రిస్మస్ని పురస్కరించుకొని క్రీస్తు ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ, కుటుంబాలుగా అందరూ కలిసి చేసినా పర్వాలేదు, అందరూ కలిసి చేయడం, ఆ పని లేట్ అయిపోద్ది, ఒకరు ఇస్తారు ఒకరు ఎవరు అనేది ఉంటుంది. మీ కుటుంబం పేరు చెప్పి, నేను అంటాను, మీ కుటుంబం పేరు చెప్పి ఒక 2 భోజన ప్యాకెట్లు తయారు చేసి తీసుకుని వెళ్ళి ఇవ్వండి. చాలా గొప్ప ఆశీర్వాదం. నేను అంటాను, ఒక 5,000 పెట్టి మీరు కొనుక్కునే వస్త్రాల కంటే ఒక 100 రూపాయలు పెట్టి వారికి వండి పెట్టిన ఆహారముతో వారు తిని మీరు బాగుండాలి అని దీవిస్తారు చూడండి. ఆ దీవెన చాలా శ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఇబ్బందులలో పరామర్శించడం. ఆర్ఫనేజెస్ ఉంటాయి, అనాథాశ్రమాలు, సెమీ ఆర్ఫన్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేకపోతే అంగవైకల్యం కలిగిన అబ్నార్మల్ క్యాండిడేట్స్ ఉంటారంటే, అంగవైకల్యం కలిగిన వారు. అటువంటి దగ్గరలో ఏమంటే ఇక్కడ ప్రేమాలయం అనేది ఉంటుంది. అక్కడ ప్రేమ సమాజం. అటువంటి వాడి దగ్గర ఒకసారి చిన్ని గారు వాళ్ళ చెల్లెలు పుట్టినరోజుకి ఎప్పుడో వాళ్ళ బావగారు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్యలో వాళ్ళకి భోజనాలు పంపిణీ చేశారు. అంటే క్రీస్తు ప్రేమను, మనం చేసే కార్యాలు ప్రేమతో చేయాలి. అవి కేవలం మన కోసం మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో ఆ ప్రేమను ఇతరులకు పంచుదాం. క్రీస్తు ప్రేమను ఒకవేళ మీరు చేయగలిగితే ఒక దుప్పటి, లేకపోతే ఒక ప్యాంటు షర్ట్, ఈ విధంగా వస్త్రాలు కూడా ఈ చలిని బట్టి దుప్పటిస్తే వారు చాలా సంతోషిస్తారు.
చూడండి, గత 2-3 రోజులుగా చాలా చలి. ఇంట్లోంచి బయటికి రావడానికి మనము అన్నీ వేసుకున్న మనమే, అన్ని సౌకర్యాలు, ఇల్లుండి, గదులుండి, తలుపులుండి, బెడ్ ఉండి, దుప్పటి మనమే వణికిపోతున్నాం. కానీ రోడ్ల మీద నిరాశ్రయులుగా ఉన్నవారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆలోచన మనకు వచ్చినప్పుడు మన గుండె సహాయం చేయాలి అనే తలంపు ఎప్పుడు పుడుతుందంటే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు. ఆ దేవుని ప్రేమ ఇతరులకు సహకరించాలి, సహాయం చేయాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించాలి, ఎంతో కొంత వారికి చేయాలి అనే మనస్సు మనకు పుడుతుంది. ఇప్పుడు దేవుని పట్ల ప్యాకెట్ ఇచ్చి ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు, దుప్పటిచ్చి ఫోటోలు తీసి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, మాకు కూడా చెప్పవసరం లేదు సంఘంలో. కానీ మీ కుటుంబాలుగా మీరు ఒక ఆలోచన చేయండి. నిజమే, ఈ ఆలోచన బాగుంది, మనము ఒక 5 ప్యాకెట్లు రెడీ చేద్దాం, లేకపోతే 2 దుప్పట్లు కొందాం, లేకపోతే 2 ప్యాంటు షర్ట్లు కొందాం. అలా అని క్లాతులు కుట్టించలేని క్లాతులు కొనుక్కున్నారు, వెళ్ళి ఏం చేసుకోలేరు. రెడీమేడ్గా ఉన్నాయి, లేకపోతే నైట్ డ్రెస్సుల్లా ఉంటాయి కదా, అటువంటివి కొనిచ్చిన లావుగా ఉండి నైట్ డ్రెస్సులు కొనిస్తే వాళ్ళకి స్వెటర్లా ఉండి చాలా ఉపయోగపడతాయి. ఆ విధంగా మీరు చేయగలిగినంత మీ స్తోమత కొలది, ఇందులో బలవంతం లేదు. కానీ నేను అంటాను, ఎన్నో క్రిస్మస్లు చేసుకుంటున్నాం, ఎన్నో సంవత్సరాలు వస్త్రాలు కొనుక్కుంటున్నాం, ఎన్నోసార్లు పిండి వంటలు చేసుకుంటున్నాం, మనమే తింటున్నాం, మన బంధువులు పిలుచుకుంటున్నాం, అందరం కలిసి తింటున్నాం. కానీ ఒకసారి బయట వారికి మనం ప్రేమ చూపిద్దాం, బయట వారికి మనం ప్రేమను చూపిద్దాం. దేవుడికి ఇష్టమైనటువంటి పని, దేవునికి మహిమ కలిగేటువంటి పని. యేసయ్య అంటాడంట, అలా చేసిన వారిని, నేను ఆకలితో నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు ఆహారాన్ని ఇచ్చావు, నేను దప్పుగా ఉన్నప్పుడు నువ్వు నాకు నీరునిచ్చావు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావు అని దేవుడు పరలోకంలో మనకి బహుమానాలు ఇచ్చేటప్పుడు చెప్తాడంట. నువ్వెప్పుడు వచ్చావు ప్రభు నా దగ్గరికి? ఆకలిగా ఉందని నా ఇంటికి ఎప్పుడు వచ్చావు? దాహం వేస్తుందని నా దగ్గరికి ఎప్పుడు వచ్చావు? బాగా వస్త్రాలు లేకుండా నా దగ్గరికి ఎప్పుడు వచ్చావు ప్రభు అంటే యేసయ్య చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నా పేరట, నా నామంలో ఎవరైతే ఆకలి కొని వారు ఉన్నారో, ఎవరైతే దాహం కలిగి ఉన్నారో, ఎవరైతే వస్త్రహీనులుగా ఉన్నారో, వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారు నాకు చేసినట్టే. దేవునికి స్తోత్రం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవునికి స్తోత్రం. బేదలను కనికరిస్తారంట, దేవునికే అప్పించినట్టు. అంటే దేవుడు ఆ అప్పును బట్టి మనకి దీవెననిస్తాడు ప్రతిఫలంగా. మీరు చేయు కార్యములో ప్రేమతో చేయండి. దయచేసి దైవజనుడిగా నేను ఇస్తున్న ఈ మాట ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు జీవించిన భక్తి జీవితంలో దీవెనలు పొందుకుంటారో లేదో మీకు తెలుసు, నాకు తెలియదు. కానీ ఈ కార్యం కనుక మీరు చేయగలిగితే డామ్ ష్యూర్గా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ఈ పనుల్లో ఏదైనా దిక్కులేని వారికి, విధవరాండ్రకు ఆదుకునే వారముగా మనం ఉంటే కనుక దాని ప్రతిఫలం ఖచ్చితంగా పరలోకంలో మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. భార్యలు రాలేదు, భర్తలు వచ్చారు, భర్తలు వచ్చారు, భార్యలు రాలేదు, పిల్లలు వచ్చారు, తల్లిదండ్రులు రారు, ఎవరో ఒకరు లేనటువంటి కొంతమంది ఉన్నాము. మిగతా వారితో ఇంట్లో ఆలోచన చేయండి, ఈ క్రిస్మస్కి ఈ విధంగా చేద్దాం. ఎంతోమంది చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు కదా, మనకు వారు చేసింది వారికే దీవెన, నువ్వు చేస్తే నీకే దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో చేయాలి. 3వ మాటను చూద్దాం. మనం ప్రారంభంలో చదువుకున్న లేఖనం 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ
ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆత్మీయులు చేసే పని ఎలా చేయాలో మనం వింటున్నాము. ఒకటి, దేవునికి మహిమకరంగా చేయాలి ఏది చేసినా. రెండవది, ప్రేమతో చేయాలి. మూడవది, ఎప్పటికీ కూడా ఆసక్తులుగా చేయాలి. అంటే ఆసక్తితో చేయాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏమంటున్నాడంటే ప్రభు కార్యాభివృద్ధి నందు, అంటే ప్రభు యొక్క కార్యాల్లో ఎప్పటికీ కూడా ఆసక్తి చూపించండి. మొన్న సంవత్సరం నేను చేశాను, ఈ సంవత్సరం ఆసక్తి లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అనే మాటలు వింటాం మనం. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు ఉండేది కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్, ఆసక్తి. కానీ నేను దేవుని వాక్యంలో నుండి మీకు చెప్తున్న మాట ఏంటంటే ప్రభు కార్యాలకు, ప్రభు పనికి, ప్రభువు సన్నిధిలో జరిగే ప్రతి విషయానికి మనం ఎలా ఉండాలి అంటే ఎప్పటికీ, అంటే నీవు భూమి మీద ఉన్నంత కాలం ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండుడి అని దేవుని వాక్యం చెప్తుంది. పండగ దినాల్లో ఉన్నాం. గత సంవత్సరాల్లో ఆ సిమెంట్ రేకులో ఉన్నాం. తర్వాత దేవుని కృపను బట్టి ఈ స్లాబ్లోకి దేవుడు నడిపించాడు. దీనిని ఏ రీతిగా సిద్ధపరిస్తే క్రిస్మస్ కొరకు, నూతన సంవత్సరం కొరకు ఏ విధంగా అనేటువంటి ఒక ప్రణాళిక ఎవరో చేసుకుంటారు కాదు, మనందరం, నేను అందులో ఉండాలి. ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మనందరికీ రావాలి. ఇంకా ప్లాస్టరింగ్ అవ్వలేదు కదా, పెయింటింగ్ వేయలేదు కదా, దీనికి టెంపరీగా ఏ విధంగా సిద్ధపరిస్తే బాగుంటుంది అనే ఆలోచన మనకు రావాలి. అనాసక్తి అంటే ఆసక్తికి వ్యతిరేకమైన పదం. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, ఎవరో చూసుకుంటారులే అనేది దేవుని పని విషయంలో మనం మాట్లాడకూడదు. ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఇక్కడ కూడి ఉన్న మనతో, మనందరికీ, కొంతమంది ఈరోజు రాలేదు, డ్యూటీలు సెలవులు లేక కొంతమంది రాలేదు, వారికి ఇక్కడ ఎంతమంది అయితే రక్షించబడ్డారో వారందరితో పాటుగా మనందరిది. ఈ కమిటీ పెద్దలు అనేది ఒక కార్యక్రమం మంచిగా జరగడానికి సలహాలు, సూచనల మేరకు మిగతా వారిని ప్రోత్సహించడానికి, బలపరచడానికి. కానీ కార్యములన్నిటిలో కూడా సంఘము ఆసక్తితో పనిచేయాలి. అప్పుడప్పుడు పనిచేయాలి కాదు, ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ప్రభు కార్యం పాస్టర్ గారి కార్యం కాదు, పెద్దల కార్యం కాదు, స్త్రీల కార్యం కాదు, ఇది దేవుని కార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాళ్ళు చేస్తే ఎలా చేస్తారో చూద్దాం, ఈ సంవత్సరానికి వదిలేద్దాం, లేకపోతే ఈ సంవత్సరం ఎలా చేస్తారో చూద్దాం, వచ్చే సంవత్సరం దాన్ని మించి చేద్దాం. ఇది ఏంది? మనుషుల కోసం కాదు, దేవుని కోసం. మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి, ప్రేమతో చేయాలి, ఎప్పటికీ ఆసక్తులై చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన మనస్సిది. ఒక క్రైస్తవుడు ఆలోచించవలసిన ఆలోచన విధానం ఇదే. దేవుని మహిమ కొరకు చేయాలి, ప్రేమతో చేయాలి, ఎప్పటికీ కూడా ఆసక్తితోనే దేవుని కార్యాలు చేయాలి. దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము.
ఎవరికి దొరకలేదా? 2 కొరింథీ తర్వాతే ఉంటుంది గలతీ 6వ అధ్యాయం 4వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతివాడు తాను చేసే పని పరీక్షించి చూసుకోవాలి. దేవునికి మహిమకరంగా చేయాలి, ప్రేమతో చేయాలి, ఎప్పటికీ ఆసక్తితో చేయాలి. 4వ మాట ఏంటంటే పరీక్షించి, ప్రతి పనిని పరీక్షించి చేయాలంట. అంటే ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని పరీక్షించాలి. ఎలా ఉంది ఈ పని, మంచిగా చేస్తున్నామా? పరీక్షించకుండా ఎలా పడితే అలా చేసేసే వాళ్ళు ఉంటారు. కానీ జాగ్రత్తగా పరీక్షించి, ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందా, ఎక్కడైనా పొరపాటు జరిగిందా, లేకపోతే పని కరెక్ట్గానే ఉందా, మనం చేస్తున్న పనిని పరీక్షించాలంట. ప్రతివాడు తన చేసే పనిని పరీక్షించి చేయాలి. పరీక్షించడం వలన తప్పులు జరగవు, పరీక్షించడం వల్ల పొరపాట్లు జరగవు, పరీక్షించి చేయడం వల్ల ఆ పనిలో విజయం దొరుకుతుంది, ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు జరుగుతుంది. పరీక్షించకపోవడం వలన అనాలోచనగా ఎలా పడితే అలా చేసేస్తే ఆ పని ముందుకు వెళ్ళదు, ఆ పని మంచిగా జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, చేసే పనిని పరీక్షించాలి. ఇంకొక మాట నెహెమ్యా గ్రంథంలో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఆ చేసే పనిలో ఇక్కడేమో పరీక్షించాలని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. పరీక్షించి ఆ పని చేయాలి. 5వ మాట ఏమని చెప్తున్నాడంటే పని చేయుటకు మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదైనా ఒక పని బాగా చేయాలంటే ఆ పని మీద మనస్సు పెట్టాలి. మనస్సు పెట్టకపోతే ఆ పని చక్కగా చేయలేము. ఉదాహరణకి రైటింగ్ రాస్తున్నాం అనుకోండి, నోట్స్ మీద ఇంట్రెస్ట్గా మనస్సు పెట్టి రాసినప్పుడు ఒక విధంగా ఉంటుంది ఆ రైటింగ్. ఏదో చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు రాసేస్తూ ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఈ 2 రకాలు మనందరికి వచ్చు. ఒక రైటింగ్ రాస్తే ఎలాగ అటు ఇటు వెళ్ళిపోయినట్టుగా అతనికి తప్ప వేరే వాడికి అర్థమవని విధంగా ఉంటుంది. కానీ అదే రైటింగ్ మనస్సు పెట్టి రాస్తే చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యేలాగా ఉంటుంది. ఆ రెండింటికి తేడా ఏంటంటే రాసిన వారు ఒక్కరే, కానీ మనస్సు పెట్టి రాసినప్పుడు అది చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ పనైనా మనస్సు పెట్టి చేసినప్పుడు అది చాలా మంచిగా వర్ధిల్లుతుంది, మంచిగా జరుగుతుంది. కానీ మనస్సు పెట్టకపోతే, ఇక్కడ యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయి. ఆ పడద్రోయబడిన, కాల్చివేయబడిన గుమ్మములు తిరిగి కట్టడానికి నెహెమ్యాతో పాటుగా అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఎటువంటి మనస్సు కలిగి ఉన్నారంట? పని చేయడానికి మనస్సు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పండగ పనులు మాత్రమే కాదు, మందిర పనులు కూడా ముందుకు జరగాలంటే మనస్సు పెట్టాలి. దేవునికి స్తోత్రం. మనస్సు పెట్టాలంటే దీని గురించి ఆలోచన చేయాలి. ఏం చేస్తే ఈ పనులు ముందుకు వెళ్తాయి, ఎలా చేస్తే ముందుకు వెళ్తాయి అనేటువంటి ఒక మనస్సు పెట్టేటప్పుడు ఒక ఆలోచన, పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సహాయం, పలానా ఊర్లో అతను సహాయం చేస్తారంట, లేకపోతే వీళ్ళు డొనేట్ చేస్తారంట అనేటువంటి ఒక తలంపు ఎప్పుడు వస్తుందంటే దీని మీద మనస్సు పెట్టినప్పుడు. మన పని మనం చూసుకుంటే వెళ్తున్నాం, వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్తున్నాం అనుకుంటే దేని గురించి ఆలోచనే రాదు, ఆలస్యం అవుతుంది. కారణం ఏంటంటే ఆ పని మీద మనస్సు పెట్టకపోవడం. అదే పనైనా కావచ్చు, మనస్సు పెట్టినప్పుడు ఆ కార్యము చక్కగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పక్కన ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మనస్సు పెట్టి పని చేయాలి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం.
ఆ, ఆ, ఆ. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. దేవునికి స్తోత్రం. ఆ, ఆ, ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇక్కడ మీరు చేయక్కర్లేదు. పెద్ద పెద్ద అధికారుల గురించి మాట్లాడుతున్నాడు ఎజ్రా. మేము కలిసి పని చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని పని, దేవుని కార్యాలు, దేవుని క్రియలు ఎలా చేయాలో మనం వింటున్నాం. ఈ 6వ మాట ఏంటంటే కలిసి పని చేయాలి. కలిసి పని చేయాలి. వర్క్ టుగెదర్, వర్క్ యునైటెడ్లీ. కలిసి పని చేసినప్పుడే ఆ పని సులభంగా ముందుకు వెళ్తుంది, సులభంగా పూర్తవుతుంది. ఒక 100 కేజీలు ఒక వ్యక్తి లేపాలంటే కష్టం, 2 లేపాలంటే భారం, 4 లేపితే పర్వాలేదు, 10 మంది కలిస్తే సులభం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అదేవిధంగా దేవుని పనిలో ఒకరు పని చేస్తే భారం, 2 పని చేసినా ఇబ్బందే. కానీ 4 చేతులేస్తే దేవునికి మహిమ, ఆ కార్యం కూడా సులభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆత్మీయులముగా మనము చేసే ప్రతి పని ఎలా చేయాలో లేఖనాల్లో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి, ప్రేమతో చేయాలి, ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి చేయాలి. చేస్తున్న పనిని పరీక్షించాలి, కరెక్ట్గా వస్తుందో లేదో. అదేవిధంగా ఆ పని చేయడానికి మనసు పెట్టాలి. దాంతోపాటు అందరము కలిసి పని చేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.